వచ్చిందని? అంటే థాట్ వచ్చేసి మేము కంప్లీట్గా పిక్చరైజేషన్ వచ్చి హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో షూట్ చేయాలి. అంటే ఓల్డెన్ టైమ్స్లో ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. సో అథ్లెట్స్ ఎవరైనా ఫిజికల్గా స్ట్రాంగ్గా లేనప్పుడు హై ఆల్టిట్యూడ్ వెళ్ళి ట్రైనింగ్ అయినప్పుడు లో ఆక్సిజన్ లెవెల్స్లో ఎంత బాగా పర్ఫామ్ చేస్తే బయట దానికంటే ట్రిపుల్ స్పీడ్తో వెళ్ళగలుగుతారు. సో ఓన్లీ ఆ లాజిక్లో అప్పుడు 1980s 70s అలా ట్రైన్ అయ్యేవాళ్ళు. సో కంప్లీట్ మా ఫిల్మ్ కూడా 1980s రన్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ యాక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అర్జున్ చక్రవర్తి గారు ఎలానే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యారో అలానే ఈ క్యారెక్టర్ కూడా హై ఆల్టిట్యూడ్కి తీసుకెళ్ళాం. కానీ ఏంటంటే అప్పుడు బాగా స్నో హెవీ ఫాల్ అయిపోయింది. హెవీ ఫాల్ అయినా కూడా ఆ లాగ్ ఆల్మోస్ట్ తప్పు చెప్పాడు, 5 మోసారు దాన్ని. 5 మోసేవాళ్ళు, బట్ వాళ్ళు కూడా మహిళకి వదిలేస్తే తను ఒక్కడే హ్యాండిల్ తీసుకెళ్ళి చాలా దూరం లాక్కొని వెళ్ళిపోయి లిఫ్ట్ చేశాడు. చాలా హార్డ్ వర్క్ అయితే చేశాడు. మీరు సినిమా చూస్తే క్లియర్ గా పర్టికులర్ గా ప్రతి విషయంలో పర్టికులర్ గా మీరు చూస్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని. యాక్టర్స్ విషయానికి వస్తే అంటే వాళ్ళు సరిగ్గా చేయలేదని కాదు, ప్రతి క్యారెక్టర్ చాలా యాప్ట్ గా ఉంది. బట్ కంప్లీట్ గా డెబ్యూ క్యారెక్టర్స్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే రీజన్ ఏంటి, కంప్లీట్ గా ఫ్రెష్ సినిమా అనే ఈ కాంటెంట్ ఇట్ సెల్ఫ్ ఫ్రెష్ గా ఉంటుంది. మీరు మేకింగ్ వైజ్ కానీ మ్యూజిక్ వైజ్ కానీ ఫోటోగ్రఫీ వైజ్ కానీ అంత ఫ్రెష్నెస్ తీసుకోవాలంటే ఆటోమేటిక్గా న్యూ పీపుల్ కావాలి, న్యూ ఐడియాస్ కావాలి. సో నేను తీసి హానెస్ట్ గా జెన్యున్ గా అటెంప్ట్ చేస్తున్నాను. సో నాలాగానే హానెస్ట్ గా జెన్యున్ గా ఎటువంటి డైవర్షన్స్ లేకుండా సీన్ ని పోర్ట్రే చేయాలి. సో కంప్లీట్ అంతా న్యూ కంబర్స్ పికప్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఐడియాస్ ఫ్రెష్ ఐడియాస్ నా స్టోరీస్ కి మ్యాచ్ అయ్యి దట్ టు 4.5 years స్టిక్ అనే ఉండాలి ప్రాజెక్ట్, ఏం వర్క్ చేయకుండా. సో అది దాని వల్ల తీసుకోవాల్సి వచ్చింది. 3-4 మెంబర్స్ జర్నలిస్ట్ లేడీస్ కూడా ఉన్నారు. మీకు కావాలంటే షో వేస్తాము. దేవిక డైరెక్టర్ విజువలైజ్ చేసుకొని దేవికని ఎలాగా చూపించారో ప్రతి ఇంట్లో దేవిక లాగా ఉండాలని అయితే మాత్రం రియల్గా మీరు ఫీల్ అవుతారు. కావాలని మేము షో కూడా వేస్తాం లేడీస్కి, ఎస్పెషల్లీ జర్నలిస్టులకి. దేవికని మీకు నచ్చితే కనుక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి దేవిక క్యారెక్టర్. విక్రాంత్ గారు సార్ చెప్పండి సార్. అంటే అర్జున్ చక్రవర్తి అనే క్యారెక్టర్ ఇందాక చెప్పినట్టుగానే ఎవరికి తెలియదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో. మీకు మటుకు ఆయన గురించి తెలుసు. మీరు ఏం చెప్పినా ఇప్పుడు అది మేము యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఎంతవరకు సినిమాటిక్ లిబర్టీ యూజ్ చేసుకున్నారు, లేదంటే మీరు ఎంతవరకు 100% ఆయన చరిత్రని చెప్పాలి అనుకుంటారు ఆయన గురించి? రైట్. అంటే ఈ జెన్యున్ గా నేను డైరెక్టర్ అవ్వడానికి రీజనే స్టోరీ సార్. సో స్టోరీని ఎంత హానెస్ట్ గా చేయాలి, జెన్యున్ గా చేయాలనే తపంతోనే డైరెక్టర్ అయ్యాను. సో స్టోరీని నేను డైవర్షన్ తీసుకుంటే డైరెక్టర్ చేసి వేస్తాను. సో ఈ స్టోరీ ఎందుకు కావాలంటే అంత ప్రపంచానికి ఎవరికి తెలియదు సార్. అంటే ఫర్గాట్ మీరు చాలా మంది ఉన్నారు, అందులో ఇతను ఒకడు. సో ఇతని స్టోరీ ప్రపంచానికి తెలియాలి. ఇండియా కోసం ఇంత స్ట్రగుల్ చేశాడు, తర్వాత పీపుల్ కోసం ఇంత చేశాడు, ఆ పర్సన్ అందరికి మర్చిపోయాం. సో ఈవెన్ అతను నల్గొండ ప్లేయర్ అయినా కూడా నల్గొండలో చాలా మంది మర్చిపోయారు. ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న పీపుల్ కూడా తెలిసిన కూడా ఓకే మర్చిపోయారు అతని స్టోరీని. సో ఆ స్టోరీని బ్రింగ్ చేయాలనుకున్నాను ముందుకి. చాలా హానెస్ట్ గా పోర్ట్రే చేశాను సార్. సినిమాటిక్ లిబర్టీస్ అనేవి వెరీ వెరీ రేర్ సార్. 1-2 మీరు ఫైండ్ అవుట్ చేసేది తప్ప అంతకంటే ఎక్కువ తీసుకోలేదు. మూవీలో ఒరిజినల్ ఫోటోస్ వేసే ఛాన్సెస్ చేసాం సార్, ప్లాన్ చేస్తున్నాం సార్. విజయ్ గారు సేమ్ అదే క్వశ్చన్ సార్. అంటే ఒక పర్సన్ గురించి తెలిస్తే ఆయన లాగా మనం బయోపిక్ అనేది ఆ పర్సన్ ని రెప్లికేట్ చేస్తూ చేయాలి. సో అలా చేయాలి అంటే ఇప్పుడు ధోని చేశారు అంటే కనుక ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు, చేశారు. ఈయన గురించి మీకు ఎంత తెలుసని ఈ క్యారెక్టర్ ముందుకు వచ్చారు? అంటే ప్లే ఆడటం ఒకటే కాదు కాబట్టి ఆయన చరిత్ర గురించి చెప్తున్నారు కాబట్టి మీకు ఎంతవరకు ఆయన గురించి తెలుసుకొని మీరు దీంట్లోకి వచ్చారు? నాకు మొత్తం 100% డైరెక్టర్ సార్. దాంట్లో అయితే ఆయన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఆయన ఫేవరెట్ షాట్ ఉంది ఒక గేమ్లో, అదేంటి, నెక్స్ట్ ఆయన ఎలా ఉండేవాడు, యాటిట్యూడ్ కానీ లేకపోతే ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ ఆయన అంతా నాకు వర్క్షాప్లో మొత్తం డైరెక్టర్. ఆయన గురించి నాకు ఆయన గురించి తెలియదు, ఆయన దగ్గర నుంచి చూసింది డైరెక్టర్. సో ఆయన ప్రతిదీ ఎలా చేయాలి ఏంటి దానికి ఆల్మోస్ట్ 2 months మేము వర్క్షాప్ చేసుకుని ప్రతి మూమెంట్ని ఆయన నాకు డైరెక్ట్గా చెప్పడం. సార్ ఆయన 2004లో చనిపోయారు సార్. సో అందువల్ల మాకు ఆప్షన్ లేదు, వెళ్ళి కలవడానికి ఆప్షన్ లేకుండా. సో ఆయనతో ఉన్న ఫోటోగ్రాఫ్స్ కానీ ఇమేజ్ కానీ నా మెమోరీస్ కానీ వాటిని రీఫ్రెష్ చేసి వాళ్ళ విలేజ్కి వెళ్ళి అందరు రీసెర్చ్ చేసి సో అలా అన్ని కేటగిరీస్ చేసి కంప్లీట్ వర్క్షాప్ చేసి ఇలా ఉంటే బాగుంటుంది, తన గేమ్లో ఆడిన స్టైల్ కానీ అవన్నీ డిజైన్ చేసుకొని ప్లాన్ చేసాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి. హలో, టీజర్ లో మనం చూసుకుంటే జెర్సీ నెంబర్ 7 అని ఉంది. రైట్ సార్. అది జెర్సీ నెంబర్ 7 మన అందరికీ తెలుసు, ధోని గారి జెర్సీ. సో అది పెట్టడానికి పర్టికులర్ గా రీజన్ ఏంటి? అది నిజంగానే అర్జున్ చక్రవర్తి గారి జెర్సీ నెంబర్ 7? రైట్ సార్, అది ఎగ్జాక్ట్ గా ట్రూ ఇన్సిడెంట్ సార్. కంప్లీట్ గా అది నెంబర్ 7 సార్. సో ఆ నెంబర్ ని పోర్ట్రే చేసాం సార్. బట్ 1980లో జరిగింది, తర్వాత ధోని గారు వేసుకున్నారు, తర్వాత చాలా జరిగింది. బట్ సో అలా కోఇన్సిడెన్స్.
థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.